వచ్చారు వెళ్ళారు. నిరుత్సాహపరిచిన మోడీ రోడ్ షో. వచ్చిండు పోయిండు. మరి దాదాపు 3 గంటలు వేచి ఉన్న బీజేపీ శ్రేణులు మాట్లాడకుండా కేవలం అభివాదం చేస్తూ వెళ్ళిపోయిన ప్రధాని ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అంటూ నైరాశ్యంలో రాష్ట్ర నేతలు మోడీ మౌన రోడ్ షో అంటూ పెదవి విరుపు. నిన్న నరేంద్ర మోడీ అనే వ్యక్తి హైదరాబాద్కు రావడమే ఎవరితో మాట్లాడకుండా వచ్చే 3-4 గంటలు ఆలస్యంగా వచ్చిండు అని అంటే ఆ వచ్చిన తర్వాత కనీసం బీజేపీ నాయకులకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేయకుండా అందరికీ దండం పెట్టుకుంటూ పోయి చక్కగా రోడ్ షో స్టార్ట్ చేసుకున్నాడు. మరి ఎందుకు నరేంద్ర మోడీ మాట్లాడలేదు అని అంటే ఇటువైపు కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు వచ్చి రోడ్ షోను డిస్టర్బ్ చేస్తారో, రోడ్ షోను అడ్డుకుంటారో, రోడ్ షో విషయంలో మనల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని చెప్పేసి భయపడి కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రంలో నిన్న రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షోలో కూడా ఎక్కడ కూడా ప్రజలకు నచ్చినట్టుగా కాకుండా నవ్వుతూ కాకుండా మొత్తం ఏదో కోల్పోయినట్లుగా తెలంగాణలో ఏదో జరుగుతున్నట్లుగా ఆయన బిహేవ్ చేసిండు. మరి ఎందుకు ఈరోజు నైరాశ్యంలో బీజేపీ నేతలు పోవడానికి ఎందుకు నరేంద్ర మోడీ కారణమవుతున్నాడు? ఈరోజు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులకు భరోసా ఇవ్వాల్సినటువంటి మోడీ భరోసా ఇవ్వకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిండు? ఈరోజు నాగర్ కర్నూలులో కానీ బయట కానీ జరిగేటువంటి బహిరంగ సభలకి నరేంద్ర మోడీ హాజరవుతున్నాడు. దాదాపు 3-4 రోజులు హైదరాబాద్లో తెలంగాణలో జరిగేటువంటి సభల్లో 3-4 సార్లు పాల్గొంటా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఎక్కువ సీట్లు గెలుతుంది, బీజేపీ ఎక్కువ సీట్లు కొట్టేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిందా? ఎందుకు ఆయన మొహంలో నవ్వు లేదు అనే మాటలు కూడా నిన్న మాట్లాడుకోవడం జరిగింది. మరి నరేంద్ర మోడీ వచ్చిండు పోయిండు తప్ప ఆయన వల్ల నిన్న జరిగినటువంటి లాభం ఏమీ లేదు. ఓ కొత్త పథకాన్ని చెప్పింది లేదు. ఒక మీటింగ్లో అంటే రోడ్ షో చేస్తున్న సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అది చేస్తాము అని మాట్లాడింది లేదు, ఏం లేదు.